యేసుక్రీస్తు ప్రభువారు 70 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. 70 మంది శిష్యులకు కూడా ఒక అధికారాన్ని అనుగ్రహించారు. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఇది ప్రభు అనుగ్రహించు అధికారం. పాములు తేళ్లు అంటే సాతానుకు సాదృశ్యంగా ఉన్నాయి. శత్రుబలం అంతటి మీద అంటే సాతాను బలంపై అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అపవిత్రమైన దయ్యం పట్టిన ఒకడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మ నశింపచేయి వచ్చితివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేశాడు. అప్పుడు ఆ దయ్యాన్ని వదిలిపోమ్మని గద్దించగానే ఆ దయ్యం అతన్ని వదిలిపోయింది. మరొక విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ నడుము వంగిపోయి నడవలేని స్థితిలో ఉంది. అప్పుడు ప్రభు ఆమెను పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆ దయ్యం ఆమెను వదిలిపోయింది. ఆమె చక్కగా నిలబడింది. అలాగే ఒక వ్యక్తిని దయ్యం పట్టినప్పుడు అతడు మూగవాడుగా ఉన్నప్పుడు ప్రభు ఆ దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక వ్యక్తి చాంద్ర రోగంతో బాధపడుతూ అగ్నిలో నీళ్లలో తరచుగా పడుతున్నప్పుడు ప్రభువు అతనిలో పనిచేస్తున్న దయ్యాన్ని గద్దించగా ఆ దయ్యం వదిలిపోయిన తర్వాత అతడు బాగుపడ్డాడు. అలాగే మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టి బాధపడుతున్నప్పుడు ప్రభువు ఆ దయ్యములను గద్దించగా ఆమె విడుదల పొందింది. గెరాసేనుల దేశంలో 6000 దయ్యం పట్టిన ఒక వ్యక్తి బట్టలు లేక సమాధుల్లో తిరుగుతూ రాళ్లతో తనను తాను గాయపరుచుకుంటూ ఉండేవాడు. సంఖ్యలతో అతన్ని బంధించినా ఎవరూ అతన్ని సాధు చేయలేకపోయేవారు. ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని విడిపించారు. అలాగే అనేక మంది దురాత్మలు పట్టుకున్న వారిని కూడా విడిపించారు. ఆయన దేవుడు. ఆయన ఎదుట ఎటువంటి దురాత్మ శక్తులు నిలువనేరవు. దురాత్మలు మనుషులను పట్టుకుని పీడిస్తూ ఉంటాయి. ఎన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళినా, ఎన్ని మందులు వాడినా అవి పోవు. యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధికి వస్తేనే అవి పారిపోతాయి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని ప్రభువు ఆరోహణం అయ్యే ముందు చెప్పారు. 120 మంది మేడగదిలో ఉండి ఏకమనస్సుతో ప్రార్థించినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డారు. అప్పటి నుండి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరగటం ప్రారంభమయ్యాయి. అపోస్తులందరూ కూడా దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరిచారు, అద్భుతాలు కూడా చేశారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరిగినని ప్రభువు స్పష్టంగా చెప్పారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుని బాప్తిసం తీసుకుంటారో వారందరూ కూడా అట్టి అధికారాన్ని పొందుకుంటారు. అందుకే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరినైనా దురాత్మలు పట్టి పీడిస్తున్నప్పుడు నజరేయుడైన యేసు నామములో ఆ దురాత్మలను గద్దించినప్పుడు వెంటనే వారు విడుదల పొందుకుంటారు.